మీకు తెలుసా ఈ బ్రిడ్జ్ ని ఏమంటారో? ఇలా రైల్వే ట్రాక్ మీద కట్టి ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ దాటడానికి కట్టే బ్రిడ్జ్ ని దీన్ని ఫూట్ ఓవర్ బ్రిడ్జ్ అంటారు. అంటే రైల్వే ట్రాక్ మీద పెడస్ట్రియన్స్ కోసం అంటే పాదాచారుల కోసం కట్టే బ్రిడ్జ్. సో పెడస్ట్రియన్ బ్రిడ్జ్ బిల్ట్ ఓవర్ రైల్వే ట్రాక్ టు allow people to safely cross one platform to another platform. So people should use foot over bridge to change platforms instead of crossing railway track. Crossing railway track is perilous. Perilous means very dangerous journey అని అర్థం. డేర్ స్టూడెంట్స్, ట్రైన్ చాలా ఫాస్ట్‌గా వస్తది. ప్లాట్‌ఫార్మ్ మీదకి రాగానే చాలా స్లో అయిపోయిద్ది. అలా ఏదైనా వస్తువు గాని, వెహికల్ గాని ఒకేసారి స్లో అవ్వటాన్ని డిసెలరేట్ అంటారు. ద ట్రైన్ బిగాన్ టు డిసెలరేట్ యాస్ ఇట్ అప్రోచ్డ్ ద రైల్వే స్టేషన్. సో డిసెలరేట్ మీన్స్ టు రెడ్యూస్ ద స్పీడ్ ఆఫ్ సంథింగ్. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఒకతను నడుచుకుంటూ వస్తున్నాడు కదా! ఇలా 2 సీట్ల మధ్యలో ఉండే దారినే ఆయిల్ అంటారు. ఏఐఎస్ఎల్ఈ ఆయిల్. But S is the silent letter in that word. Aisle means a long narrow passage between two seats. In a train or bus, we usually walk down the aisle to get our seat. మన సీట్ కాడికి వెళ్ళాలి అంటే ఈ ఆయిల్ లోనే నడవాలి. చూసారు కదా, చాలా మందికి ఇలా ఎంట్రన్స్ దగ్గర కూర్చొని ఈ హ్యాండ్ డ్రిల్ పట్టుకొని ఇక్కడ వచ్చే గాలిని ఎంజాయ్ చేయడం ఇష్టం. దాన్ని అలా ఎంట్రన్స్ దగ్గర కూర్చోడాన్ని స్టెప్ సిట్టింగ్ లేదా ఫుట్ బోర్డ్ రైడింగ్ అని అంటారు. మీన్స్ సిట్టింగ్ ఆన్ ద ఎంట్రన్స్ స్టెప్స్ ఆఫ్ ఏ మూవింగ్ ట్రైన్ ఆర్ బస్ is called step sitting. Now he is enjoying the step sitting while tightly holding this handrail for support. Step sitting is perilous, but many people love enjoying the breeze.